శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారు ఉన్నారు. సౌమ్య గారితో మాట్లాడి తాజా రాజకీయాలపై మరిన్ని విషయాలు చేసిన ప్రయత్నం చేద్దాం. మేడం, డిఎస్సిపై వైసీపీ రిలే దీక్షలని, ర్యాలీలని చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడేమో గ్రూప్ 1 వైసీపీ హయాంలో గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని చెప్పని సిట్ నివేదిక ఇచ్చింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తుందండి. అది అందరికి కూడా తెలిసిన విషయమే. సిట్ విచారణ యొక్క నివేదిక ఈరోజు వస్తుందని ముందుగానే ఊహించి దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి, అంటే తాను చేసింది తానే కాదు ఎదుటోళ్ళు కూడా తప్పు చేస్తారనే ఒక మరక మా మీద వేసేసి ముందుగానే డిఎస్సిలో అవకతవకలు జరిగాయని గత నెల రోజుల నుంచి కూడా దీక్షలకు ధర్నాలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. డిఎస్సి వచ్చి రాసి నోటిఫికేషన్ వచ్చాక 150 రోజుల్లోనే ఒక చరిత్రగా మరి దాని అపాయింట్మెంట్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవటం కానీ వాళ్ళు జాబ్లో జాయిన్ అవటం కానీ మనం చూసాం. ఇది జరిగి సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ విధంగా దీక్షలు ధర్నాలు చేయటం అనేది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏనండి. ముందుగానే వాళ్ళకి తెలుసు సిట్ విచారణ నివేదిక ఈరోజు వస్తుందని చెప్పి, అందుకని ఎదుటోళ్ళ మీద గుడ్డగాల్చి వేస్తే అది దులుపుకోవటానికి టైం సరిపోద్దని చెప్పి ఈరోజు ఒక అబద్ధమైన అసత్య ఆరోపణలు మా మీద చేయటం నిజంగా చాలా విచారకరం. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. డిఎస్సి వ్యవహారం అంతా కూడా ఒక పారదర్శకత స్టైల్లో జరిగిందండి. ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ జరగలేదు. కేవలం మార్కుల ఆధారంగానే జరిగింది, మెరిట్ ఆధారంగానే జరిగింది. సబ్జెక్టు గురించి తెలుసుకొని మీరు ఎదుటోళ్ళ మీద బురదేసే ముందు అది ఏ విధంగా జరిగిందో స్వయంగా మరి కష్టపడి చదువుకున్న అభ్యర్థులు ఒక్కొక్కళ్ళ ఏజ్ దాటిపోతే ఇంకా జీవితంలో మళ్ళీ సాధించుకోలేని సందర్భాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బాబు గారి పుణ్యం వల్ల కష్టపడి రాసి మరి ఈరోజు ఫైనల్ ఆపర్చునిటీ ద్వారా మరి ఉద్యోగం తెచ్చుకున్న ఎంతోమంది కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు వెయిట్ చేసి కూడా వాళ్ళ జీవితంలో ఆఖరి అవకాశం కూడా కోల్పోయి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారు. అంటే మేము ఆ రోజు జగన్ కనుక డిఎస్సి ఇచ్చి ఉంటే మేము రాసేవాళ్ళం అని చెప్పి బాధపడిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా పారదర్శకతో అదేవిధంగా చట్టబద్ధంగా జరిగిన ఇంటర్వ్యూలు, జాబ్ రిక్రూట్మెంట్. వీళ్ళ ఏదైతే గ్రూప్ 1 చేశారో అంతా కూడా సిట్ విచారణలో ఒక రోజుకి ఒక పాయింట్ తెలుస్తుంది. పేపర్లు అన్నీ కూడా ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన అభ్యర్థులతో కూడా కరెక్ట్ చేయించినట్లు, హాయ్లాండ్లో ఏ విధంగా స్పాట్ వాల్యుయేషన్ చేశారో అవన్నీ కూడా అవకతవకలు ఏ విధంగా వచ్చాయి ఈరోజు సిట్ విచారణ తేలుతుంది. ముందుగానే ఇది డైవర్ట్ చేయాలని డిఎస్సిని తీసుకురావడం జరిగిందండి. మహిళలకి రక్షణ విషయంలో కూడా మేము తీసుకొచ్చినటువంటి దిశ చట్టాన్ని కావాలని మార్చి రక్షణ లేకుండా చేస్తున్నారని చెప్పి అనేటువంటి విమర్శ చేస్తున్నారు వైసీపీ ఈరోజు. దీని మీద ఎలా స్పందిస్తారు? దిశ చట్టానికి ఒక దిక్సూచి లేకుండా గత 5 సంవత్సరాలు ఏ విధంగా గత ముఖ్యమంత్రి పరిపాలించారో చూసాం. అనేక మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగటం ఇవన్నీ కూడా గతంలో చూసాం. కానీ ఈరోజు మహిళల మీద అఘాయిత్యం జరగగానే ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారో, ఏ టైంలో ఏం జరిగినా కూడా స్పాట్లో అక్కడ ఉండి ఏ విధంగా తను వ్యవహరిస్తున్నారో కళ్ళారా చూస్తున్నారు. గతంలో హోమ్ మినిస్టర్స్ పేర్లు కూడా కనీసం ప్రజలకు తెలిసేది కాదండి. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి, మహిళల గురించి అనేక స్కీమ్స్ గతంలో తీసుకురావటం, ఈరోజు ఉచిత బస్సు కానీ సిలిండర్స్ కానీ అదేవిధంగా చట్టబద్ధంగా వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇవ్వటంలో కూడా చాలా ముందుగా ఉండి అనేక విషయాల్లో మహిళలకి ప్రత్యేకంగా మరి ఈ అవకాశాలు ఇస్తున్నారండి. అదేవిధంగా మేము ఎప్పుడూ కూడా చెప్పేది ఏంటంటే మహిళలకి భద్రత కానీ మహిళలకి ఉపాధి అవకాశాలు కానీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతాయండి. కూటమి పాలనపై ప్రజలు ఏమంటున్నారు? కొన్ని హామీలు నెరవేర్చలేదని వైసీపీ విమర్శ చేస్తుంది. మీరు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేం చెప్తారు? గతంలో 2014 నుంచి 19 వరకు కూడా నేను ఎమ్మెల్యేగా చేశాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగింది. ఇదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చూస్తే మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ప్రతి రూపాయి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పరిపాలన అండి. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసేసారు, ఆర్థిక వ్యవస్థల్ని ఒక పందికొక్కుల్లాగా సర్వనాశనం చేసేసారని చెప్పి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్స్లో చెప్పారు. ఆర్థిక మూలాల్ని తెంచేసేసి ఈరోజు పైకి రూట్లతో సహా తీసుకొచ్చారు. ఈ వ్యవస్థలన్నిటిని కూడా చక్కదిద్దటానికి చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా కూడా ఒక ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్లేనండి. ప్రతిరోజు ఒక్కొక్క రూపాయి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అయినా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల, పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల, మోడీ గారి ఆశీర్వాదాల వల్ల ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా సూపర్ 6 హామీలు దాదాపు పూర్తయినాయండి. ఇంకా ఆడపడుచులకు 1500 ప్రతి నెల 1500 కార్యక్రమం కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. అది కూడా త్వరలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అందించే విధంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా త్వరలో మంజూరు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రోడ్లు కానీ, అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, విశాఖపట్నంలో ఐటీ హబ్ తీసుకురావడంలో కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ పెంపుదల కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకు ఉచిత సిలిండర్లు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోటు బడ్జెట్లో కూడా ఉన్నాయంటే అది కేవలం ఆయనకున్న విజన్, అదేవిధంగా ఆయనకున్న పరిపాలన అనుభవం. ఇది కేవలం ఆయన ఉండబట్టి ఈరోజు రాష్ట్రం సుఖంగా రాత్రి పూట చేతులు గుండెల మీద చేసుకొని పడుకుంటున్నామండి. అదే కనుక వేరే వాళ్ళు అయితే ప్రతిరోజు నరకం అనుభవించేవాళ్ళు. అదేవిధంగా రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా ముఖ్యమైన అంశాలు చర్చించబోతున్నారు. డిఎస్సి కానీ సూపర్ ఎల్నినోని ఏ విధంగా ఎదుర్కోబోతున్నామో, అదేవిధంగా గత 2 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చలు జరగబోతున్నాయండి. ఏదేమైనా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండబట్టే ప్రజల సంక్షేమంతో ముందుకెళ్తున్నారు. ఏదైతే అమరావతి రాజధాని గుంటూరుకే పరిమితమైంది అనేటువంటి విమర్శ అయితే వైసీపీ చేస్తున్న పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో మీరు నందిగామ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు. అక్కడే అంటే ఎటువంటి ఎఫెక్షన్ ఉంది? అక్కడ అమరావతి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, లేదు మా ప్రాంతానికి అన్యాయం జరిగింది అనేటువంటి విమర్శ ఏమైనా అనిపిస్తుంది? అదేం లేదు, ఒక నందిగామ ప్రాంతవాసిగా మేము పూర్తిగా హర్షిస్తున్నాం. మేము కూడా సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్నాం. ఒకేసారి కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందదండి. రాజధాని ప్రాంతం చుట్టుపక్కల కూడా ఇప్పుడు కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు విజయవాడ కానీ, అదేవిధంగా పక్కనున్న ఇబ్రహీంపట్నం కానీ, గొల్లపూడి కానీ క్రమంగా అవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రానున్న రోజుల్లో నందిగాం ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ ఏరియా రాబోతుంది. ముఖ్యంగా ఆర్మీ డిఫెన్స్ హబ్ రాబోతుంది. గొల్లపూడిలో చూస్తే స్పోర్ట్స్ సిటీ రాబోతుంది. అదేవిధంగా అన్నిటిని కూడా సెంట్రలైజే కాకుండా ప్రతి ఏరియాను కూడా డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు రాయలసీమని ఏ విధంగా కంపెనీల హబ్గా తయారు చేస్తున్నారు, అటు విశాఖపట్నం చూస్తే ఐటీ హబ్గా తయారు చేస్తున్నారు మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి తప్పకుండా కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. కాకపోతే రాజధాని ఒక ప్రాంతంలోనే జరగాలి. కాబట్టి ఈరోజు అమరావతి ప్రాంతంలో శరవేగంగా నిర్మాణం పూర్తవుతుంది. నిన్ననే సీడ్ యాక్సెస్ రోడ్ చూడటం జరిగింది. అటు వెళ్ళినప్పుడు నిజంగా చాలా సంతోషకరంగా ఉందండి. ఒక సింగపూర్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. రానున్న రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి సింగపూర్ని దాటి ప్రపంచంలోనే ఒక అగ్ర సిటీగా రూపుదిద్దుకుంది.